గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులతో కలిసి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాదయాత్ర నిర్వహించారు. తెలుగు జన చైతన్య యాత్ర పేరుతో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు నాదెండ్ల. తెనాలి అభివృద్ధి కూటమి కట్టుబడి ఉందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అండగా నిలవాలని, రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. ఈరోజు ఉమ్మడి ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి 5వ వార్డులోనూ 4వ వార్డులోనూ విస్తృతంగా పర్యటించాం. అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఏ విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మంచినీటి సౌకర్యం గురించి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఇద్దరు ముగ్గురు మా దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్కి పోటీ చేస్తున్న మన పెంసాని చంద్రశేఖర్ గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ప్రత్యేకంగా కవిరాజా పార్కు ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్న కోట్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది. అనేక మంది ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలపైన కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి అనేది ఖచ్చితంగా మాకు అవసరం అనే భావన వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు, ఆ అభివృద్ధి అనేది మేము చేసి చూపిస్తాం. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పందాలో నడిచే విధంగా మీ ఇద్దరం కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా బాధ్యత తీసుకుంటాం. ఈ సందర్భంగా ఈరోజు ఉమ్మడి ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి